మాత్రమే ఉన్నది. కావున దయచేసి మీ అందరూ కూడా గమనించి 7 గంటలకల్లా మీ ముగ్గులను పూర్తి చేసి కమిటీ వారికి సహకరించవలసిందిగా కమిటీ వారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మహిళామణులు కానీ మీ అభిప్రాయాలను కూడా పంచుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ న్యాయ నిర్ణేతలు నిర్ణయించే సందర్భంలో మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా చెప్పేటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ఇంకా మరికొద్ది ఇప్పుడు మాత్రమే ఉన్నాయి, వాటిని తీసుకొని స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరు చక్కగా మీ అభిప్రాయాలు తెలియజేసి వారిని అభినందించి ఆశీర్వదించవలసిందిగా కమిటీ వారు కోరుతూ ఉన్నారు. కారంచేడులో జరిగేటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా సంక్రాంతి సంబరాల సందర్భంగా స్వాగతం పలుకుతూ అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ముగ్గుల పోటీలలో విజేతలకు సంక్రాంతి సంబరాల సందర్భంగా దగ్గుబాటి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఎన్ఆర్ఐ, వారి ధర్మపత్ని స్వరూపారాణి గారి యొక్క సౌజన్యంతో అల్ట్రావారి టేబుల్ ట్యాప్ ఎగ్ గ్రైండర్ ప్రథమ బహుమతిగా, సంతూరి వారి యొక్క సౌజన్యంతో ట్రావెల్ సూట్ కేస్ సేల్స్ ఆఫీసర్ ఓ కోటేశ్వరరావు గారి యొక్క సహకారంతో, అలాగే కోతిని రాధా కృష్ణమూర్తి గారు సాయి మారుతి బిల్డింగ్ మెటీరియల్ వారి యొక్క సౌజన్యం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంతూరి వారి యొక్క సౌజన్యంతో కన్సలేషన్ బహుమతులను కూడా అందించగలని కమిటీ వారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నారు. సమయం 17 నిమిషాలు మాత్రమే ఉన్నది. కావున దయచేసి పాల్గొన్నటువంటి అందరూ కూడా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని 7 గంటలకల్లా మీ ముగ్గురిని పూర్తి చేసి కమిటీ వారికి సహకరించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముగ్గురు వేసేటువంటి వారందరూ కూడా అయిపోయిన తర్వాత న్యాయ నిర్ణేతలకు మీరు సహకరించి మీ గడి నెంబర్ని వారికి ఒకసారిగా చెప్పాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడికి చూడటానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మహిళామణులందరికీ కూడా కమిటీ వారు న్యాయ నిర్ణేతల విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా గౌరవించాలని మీ అందరికీ కూడా సూచన ఇస్తూ ఉన్నాను. మరికొన్ని స్థితులు మాత్రమే ఉన్నాయి. కావున కమిటీ వారు తీసుకొని మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా నిర్భయంగా అందించవలసిందిగా దయచేసి ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం చదువుతున్నాం. అదేవిధంగా మీరు కూడా ఏదైనా తేడా ఉంటే కమిటీ వారికి సహకరించాలి, చెప్పాలి. అలాగే న్యాయమూర్తి మహారాష్ట్ర గారు 7 9 నాగ అనుష శ్రీవల్లి 8 టి భాగ్యలక్ష్మి 9 కొందర పావని గారు 10 గుర్రం ఉమా శివలక్ష్మి గారు 11 వేదవల్లి శ్రీలక్ష్మి 12 కోరిమెట్ల మౌని ప్రియ 13 టి వాగ్దేవి.
మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజేతలకు దగ్గుబాటి శ్రీనివాస్ ప్రసాద్ గారు, వారి యొక్క ధర్మపత్ని స్వరూపారాణి గారు ఎన్ఆర్ఐ, వారి యొక్క సౌజన్యంతో మొదటి బహుమతి టేబుల్ టాప్ జగ్ గ్రైండర్ అల్ట్రా వారిని, అలాగే రెండవ బహుమతి కింద సంతూరు వారు సంక్రాంతి సంబరాల సందర్భంగా ట్రావెల్ సూట్ కేసు అందిస్తూ ఉన్నారు. మూడవ బహుమతిగా కోటిని రాధాకృష్ణమూర్తి గారు సాయి మారుతి బిల్డింగ్ వారి యొక్క సౌజన్యంతో మిక్సీని మూడవ బహుమతిగా అందించడం జరుగుతుంది. అలాగే నాదేండ్ల రఘుబాబు, నాదేండ్ల ఏజెన్సీ వారి యొక్క సౌజన్యంతో సీలింగ్ ఫ్యాన్, అలాగే సంతూరు వారి యొక్క సౌజన్యంతో ఐదవ బహుమతిగా కిచెన్ సెట్. ఈ కార్యక్రమాన్ని జరిపించి వారందరినీ మీ ఆశీస్సులతో దీవించాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే కారంచేడు గ్రామం దాతృత్వంలో కానీ అతిథులను గౌరవించడంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం.
సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఆద్యాంతం అద్భుతంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. దయచేసి సమయం అవుతుంది కాబట్టి న్యాయ నిర్ణేతలు మీ అభిప్రాయాల్ని కమిటీకి వారికి అందించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఎవరైనా సరే గ్రామస్తులు మీ అభిప్రాయాలని స్వేచ్ఛగా అందించాలని అనుకున్న వారు కమిటీ వారి యొక్క శిక్షణ తీసుకుని మీ అభిప్రాయాలని నిర్భయంగా స్వేచ్ఛగా అందించాలని మరొకసారి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి దగ్గుబాటి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఎన్ఆర్ఐ, అలాగే వారి ధర్మపత్ని స్వరూపారాణి గారి యొక్క సౌజన్యంతో అల్ట్రా టేబుల్ ట్యాప్ బెడ్ గ్రైండర్ మొదటి బహుమతిగా, అలాగే సంతూరు వారి యొక్క సౌజన్యంతో సంక్రాంతి సంబరాల సందర్భంగా సేల్స్ ఆఫీసర్ ఓ కోటేశ్వరరావు వారి యొక్క సౌజన్యంతో ట్రావెల్ సూట్ కేసులు రెండవ బహుమతిగా, అలాగే
ఎవరైతే ఇప్పుడు న్యాయ నిర్ణేతలుగా వెళ్ళి ఉన్నారో వాళ్ళు త్వరగా మరి వాళ్ళ డెసిషన్ ఇచ్చేసి ఆ షీట్స్ సబ్మిట్ చేయాలమ్మా. వాళ్ళు వచ్చారు చేస్తున్నారా కానివ్వండి అమ్మా, త్వరగా కానివ్వండి. మళ్ళీ గెస్ట్ గారు వచ్చే టైం అయింది కాబట్టి మనం ఫంక్షన్ క్లోజ్ చేసుకోవాలి. నిజంగా కారంచేడు ఒక ప్రత్యేకమైన గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి మహిళామ తల్లులు చాలా చక్కగా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఆ ముగ్గురి ఆనందించి అందరూ కూడా తిలకించి ఎంతో ఆనందించారు. వారే కొంగర పావని గారు మొదటి బహుమతి. వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొంగర పావని గారు మొదటి ప్రైజ్ 2024 సంక్రాంతి సంబరాలలో మొట్టమొదటి విజేత కొంగర పావని గారు. వారికి మన మేడం గారి చేతుల మీదుగా అల్ట్రా రెడ్ గ్రైండర్ అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఒక్కసారికి అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. మేడం గారికి ఎంతో పనులున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ మంచి అభిప్రాయాలను అందిస్తూ అలాగే చక్కటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఓపికగా అందరికీ కూడా బహుమతులు అందజేసినటువంటి మేడం గారికి మనం గ్రామం తరఫున పేరున అందరం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే సంతూరి వారు ఓ కోటేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్నటువంటి వెంకన్న గారికి, అలాగే వాసుబాబు, అలాగే ప్రసాద్ గారు, సరే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రతిస్కంధాల మీద వస్తున్నటువంటి ఆంజనేయ గారికి ప్రత్యేకంగా, ఇంకా మైక్ రామకృష్ణ గారికి, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరున ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి వారందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా మెనీ థ్యాంక్స్ గారు. మీ అందరికీ మరొక రిక్వెస్ట్, రాబోయే రోజుల్లో కూడా కారంచేట్ల గ్రామంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీ చేతుల మీదుగా ఇలా సగర్వంగా ఘనంగా జరగాలని మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తూ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ గారికి. చిన్న బహుమతి చంద్రుడికో నూలు పోగుల సంతోడు వారి యొక్క ఆనందంతో చిన్న బహుమతిని కానుక అందిస్తూ ఉన్నారు. మీరందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మేడం గారికి మీ అందరి అభినందనలు, ఆశీస్సులు.